డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకి నిన్న మనకి వెబ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. వెబ్ ఆప్షన్ పెట్టే ముందు మెయిన్గా నేను చెప్పినవన్నీ క్లియర్ కట్గా వెరిఫై చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. మీకు అన్ని టాప్ కాలేజ్ అయితే ప్రొవైడ్ చేశాను అండ్ అలాగే కొన్ని టిప్స్ అయితే చెప్పాను. ఇదొక్క వీడియో చూస్తే చాలా మాట. వెబ్ ఆప్షన్ పెట్టే ముందు ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ బీపీటీ టాప్ కాలేజ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి కేఎంఆర్ కాలేజ్ అన్నమాట, తర్వాత జిఎస్ఎల్. ఇలా మీకు ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది టాప్ కాలేజీలు. ఇవి వచ్చేసరికి టాప్ మోస్ట్ కాలేజీలు అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఆప్షన్ మీరు అందరూ పెట్టడానికి అయితే ట్రై చేయండి. మీకు ఈ ఫోటో కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకోసారికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది, అక్కడైతే జాయిన్ అయిపోండి. ఫస్ట్ కాలేజ్ కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకి పుత్తూరులో అయితే ఉంది. పెట్టే ముందు కాలేజ్ కోడ్ కూడా ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. తర్వాత మనకి బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి టిక్ పెట్టిన టాప్ కాలేజీలు అన్నమాట. కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజ్ అని అర్థం, రెడ్ కలర్లో టిక్ చేసినవి. ఒకసారి ఇది కూడా వెరిఫై అయితే చేసుకోండి మీరందరూ. మెయిన్గా మీరు అందరూ వెబ్ ఆప్షన్ పెట్టే ముందు కూడా కాలేజ్ కోడ్లు అయితే వెరిఫై చేసుకోవాలన్నమాట. చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు, అందుకే చెప్తున్నా. కాలేజ్ కోడ్ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత మీరు పేపర్ వర్క్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ డ్రైవ్ లింక్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. డైరెక్ట్గా అక్కడికైతే వచ్చేసరండి అన్నమాట మీరందరూ. అండ్ అలాగే మెయిన్గా ఇవి పారామెడికల్ కోర్సులకు సంబంధించి కొంచెం టాప్ మోస్ట్ కాలేజీలు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఫస్ట్ పాయింట్, మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు ఒక పేపర్ వర్క్ చేసుకోవాలి. కాలేజ్ కోడ్ ఏంటి, మనం పెట్టబోయే కాలేజ్ ఆప్షన్ ఏంటి, మీరు రాసుకున్న ప్రయారిటీ ఆర్డర్ తగ్గట్టు, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి, సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోవాలి. పెట్టే అప్పుడు కొంచెం నెట్ షాప్కి అయితే వెళ్ళండి, జాగ్రత్తగా మెల్లిగా. సో మీ ప్రయారిటీ ఆర్డర్ తగ్గట్టు చెప్పండి అన్నమాట, వాళ్ళే అప్లోడ్ చేస్తారు. మీరే పెట్టిన దాన్ని కింద నుంచి పైకి పెట్టచ్చు ఒకవేళ పొరపాట్లో ఉన్నా. అండ్ అలాగే మీకు నచ్చకపోతే డిలీట్ చేసుకోవచ్చు. మీరు ఒక సర్టెన్ లిమిట్ అంటూ లేదన్నమాట, ఇన్ని ఆప్షన్లనే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనకి దాంతోపాటు ఎవరైతే ఓన్లీ చాలామంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ ఒక కోర్స్కే పెట్టుకోవాలని. కాదు, మనం బీపీటీ, ఎంఎల్టీ, పారామెడికల్లో అన్ని కోర్సుల్లో మనం నచ్చిన కాలేజీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సర్టెన్ లిమిట్ అంటూ లేదు. కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే మీరు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత కింద సేవ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, అదైతే ప్రెస్ చేయండి. చాలామంది కంగారులో మర్చిపోతారు. అలా మర్చిపోతే మీరు పెట్టిన ఆప్షన్లన్నీ వేస్ట్ అయితే అవుతాయి. సేవ్ అవ్వకపోతే మీరు పెట్టిన ఒకటే, పెట్టకపోయినా ఒకటే. మెయిన్గా నేను పెట్టిన వెబ్ ఆప్షన్ లిస్ట్ కూడా ఈ బీపీటీ టాప్ కాలేజ్, ఫస్ట్ కేఎంఆర్ కాలేజ్ ఉంది కదా, ఇవన్నీ ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. మీకు లిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మెయిన్గా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇవైతే గుర్తుపెట్టుకొని ఫాలో అయితే అవ్వండి అన్నమాట. టాప్ కాలేజీలు ఫస్ట్ గవర్నమెంట్ పెట్టండి, తర్వాత ప్రైవేట్ పెట్టండి, మీరు అనుకున్న పెట్టండి. నేను ఒకసారి ప్రొవైడ్ చేసిన కాలేజ్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. బీపీటీలో ఉండే మెయిన్గా కాలేజీలు కూడా మీకు ఒక ప్రయారిటీ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మీకైతే బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట.